హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏంటి తెలుసా ఆ తీర్పు? కేసీఆర్ను విచారణకు పిలిచిరు, హరీష్ రావును విచారణకు పిలిచిరు, అందరూ విచారణకు పోయిరు. ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. రేవంత్ రెడ్డి రిపోర్ట్ బయట పెట్టాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి, పబ్లిక్ చూపించాలి. ఇగో రిపోర్ట్ ఇట్లు ఇచ్చారు, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ వల్లనే కూలిపోయింది. మరి కేసీఆర్ ఎట్లా కూలగొచ్చిపోయి బాంబులు పెట్టిండా? కేసీఆర్ ఎట్లా కూలిపోతుంది? ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించినటువంటి బరేజ్ అబ్బా, మేడిగడ్డ కిందికి వెళ్ళి మొత్తం గోదావరికి సంబంధించినటువంటి రివర్ ఉంటుంది, ఆ నీళ్లు పోతాయి, గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు పోతాయి. పోయినప్పుడు ఇది మొత్తం కూడా ఇసుక ఉంటుంది కింద. ఈ ఇసుక మీదనే కదా పిల్లర్లు కట్టేది. ఇసుక మీద పిల్లర్లు కట్టేటప్పుడు మొత్తం కింద ఇసుక ఉంటుంది కాబట్టి కొంత కుంగిపోయింది కావచ్చు. లేకపోతే పిల్లర్లు కొంత, ఇప్పుడు మన ఇంటి పిల్లర్లే చిన్నగా ఏమైనా తేడా పోతే క్రాక్లు పడతాయి, సలాట్లే బయటికి తేలుతాయి. అలాంటిది ఎంత హెవీ వెయిట్ ఉంటుంది మేడిగడ్డకి సంబంధించిన ప్రాజెక్టు, బాహుబలి మోటార్లు, కథ హంగామా ఎట్లుంటుంది. అట్లాంటప్పుడు పిల్లర్లు కుంగిపోయినప్పుడు క్రాక్ పడుతుంది ఖచ్చితంగా. ఏదో బాంబు శబ్దం వచ్చింది, ఏదో వచ్చిందని చెప్పి ఓ పెద్ద చర్చ నడిచింది అప్పట్లో. ఆఖరికి నియర్ బై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయారు. జాతీయ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, ఆ కమిషన్ వచ్చారు, రిపోర్ట్ ఏది కాళేశ్వరం విచారణ చేయడానికి ఇరిగేషన్ అధికారులు వచ్చారు విచారణకు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయారు. అంటే గంత పెద్ద కథ నడిచింది. అసలు ఏంది అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం మొత్తం కూలిపోవడానికి కారణం కేసీఆర్ అంటున్నాడు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ రిపోర్ట్ ఏంది? కేసీఆర్ వల్లనే ప్రాజెక్టు కూలిపోయింది అనేది రిపోర్ట్ ఇచ్చినదే వినబడిన చర్చ కదా. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా మీరు వినాలి. ఇగో హైకోర్టు ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు ఊరట. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు ఇద్దరికి ఊరట కలిగించారు. తర్వాత ఇగో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు. అర్థమవుతుందా? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశించిన హైకోర్టు. అంటే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎటువంటి చర్యలు కేసీఆర్ పైన హరీష్ రావు పైన తీసుకోవద్దు. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని తీసుకొని కేసీఆర్ని హరీష్ రావుని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళపైన మీరు కేసులు పెట్టొద్దు, విచారణ చేయొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. రేవంత్ అన్నేమో మాకు పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చిండు, ఈ రిపోర్ట్లో మొత్తం కేసీఆర్ కూలగొట్టిన డైలాగులు చెప్పిండు కదా. మరి అట్లాంటప్పుడు హైకోర్టు ఎందుకు చెప్తున్నారు? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు హైకోర్టు చెప్పిండ్రు. ఎందుకు చెప్తున్నారు మరి? రేవంత్ రెడ్డికి కేసీఆర్ దెబ్బ పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు.